ఒక ఇఫ్లో ఒక కండిషన్ ఇచ్చాం. ఆ కండిషన్ ట్రూ అయితే ఆ నెక్స్ట్ బ్లాక్లో జరుగుతుంది. ఆ కండిషన్ లోపల ఇంకొక కండిషన్ ఇచ్చాం కదా, ఆ కండిషన్ చెక్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఆ కండిషన్ కూడా కరెక్ట్ అయితే అప్పుడు బ్లాక్ ఆఫ్ ది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ కండిషన్ ఫాల్స్ అనుకోండి, ఈ కోడ్ ఏ ఈక్వల్స్ టు 2 తీసుకున్నాడు, బి ఈక్వల్స్ లూప్స్ దేనికి వాడతారంటే ఏదైనా మనం దేనైనా కంటిన్యూస్గా ప్రింట్ చేయడానికి, లేదంటే కండిషన్ ఫాల్స్ అయిన తర్వాత ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఏదైనా మనం కంటిన్యూస్గా ప్రింట్ చేయడానికి వాడతాం సార్. కంటిన్యూస్గా ప్రింట్ చేయడం కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు కంటిన్యూస్గా లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఒక కండిషన్ ఇచ్చినప్పుడు లోపల ఏదైనా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సమ్ టైమ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ స్టేట్మెంట్ తీసుకోండి. అందులో కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, ఇన్సైడ్ బ్లాక్ ఆఫ్ కోడ్ వన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మనకి ఏంటి మల్టిపుల్ టైమ్స్ అంటే ఐటరేట్ అవుతూ రావాలి. కండిషన్ ట్రూ అయినంతసేపు కూడా మనకి లోపల బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. సో ఒక టైప్ ఆఫ్ కండిషన్ ఇస్తే అది ఏమవుతుంది, కంట్రోల్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ కూడా వస్తుంది సార్.